తోటకూరని ఫ్రిడ్జ్‌లోని 6-7 డేస్ వరకు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి. తోటకూర కట్టని ఫస్ట్ అయితే ఇలా ఫ్లోర్ మీద వేసుకొని టిష్యూతో గానీ లేదా వేరే ఏదైనా క్లాత్తోని దానికున్న నీరుని ఇలా అద్దుకోవాలి. 15-20 మినిట్స్ గాలికి అలా వదిలేస్తే పైన ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏమన్నా ఉన్నా పోయి ఫ్రిడ్జ్‌లోని ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. తోటకూరకి ఇలా రూట్స్ కట్ చేయకుండానే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే ఆకుకూర అనేది డ్రై అవ్వదు, ప్లస్ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎందుకంటే అందులో మాయిశ్చర్ పోకుండా ఉంటుంది. తోటకూర పైన నీళ్ళు ఏమీ లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు ఇలాంటి ఒక పల్చటి క్లాత్లోని తోటకూరని వేసి టైట్గా కాకుండా కొంచెం లూజ్గానే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. టైట్గా ఫోల్డ్ చేస్తే ఆకులు లేదా స్టెమ్స్ విరిగిపోయి ఆకుకూర కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. క్లాత్లో ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇలా ఇంకొక కవర్లో ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇలా కవర్లో ఫోల్డ్ చేసేటప్పుడు కూడాను టైట్గా కాదు, లూజ్గానే ఉంచాలి. వెజిటేబుల్ స్టోరేజ్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎటువంటి ఫుడ్ స్టోరేజ్ వీడియోస్ మీకు కావాలో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఆ వీడియోసే చేస్తాను.